హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 2వ తారీఖు 3వ తారీఖు నవంబర్ 2023కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? హే గాయ్స్, మన యాప్లో మళ్ళీ పండుగ ఆఫర్లు అయితే ప్రారంభమయ్యాయండి. దీపావళి మరియు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు తీసుకొచ్చాము. అన్ని టెస్ట్ సిరీస్ల పైన మళ్ళీ 99 ఆఫర్ ప్రారంభమైందండి. సో చాలామంది అభ్యర్థులు అయితే రిక్వెస్ట్ చేశారు, మళ్ళీ ఆఫర్ తీసుకుని రండి అని చెప్పేసి. మరి ఏపీ గ్రామ వార్డు సచివాలయం కోర్సు ₹99కే 1 ఇయర్ వ్యాలిడిటీ. నెక్స్ట్ ఏపీ గ్రూప్ 2 కోర్సు, యానిమల్ హస్బెండరీ కోర్సు అన్నిటిపైన కూడా భారీ ఆఫర్లు అయితే తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ పైన 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన ఉచితంగా పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మరి ఈ ఆఫర్ నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి దీపావళి అయిపోయిన ఒకరోజు వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది. సో గైస్, ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఎక్స్టెండ్ చేయమంటే మాత్రము ఉండదు. జస్ట్ 99 రూపీస్కే అండి. సో 99 రూపీస్కే ఏదో మామూలుగా ప్రొవైడ్ చేసి, సో కొన్ని టాపిక్స్ ప్రొవైడ్ చేయకుండా చేస్తామని ఎవ్వరూ అనుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది, చాలా క్లియర్గా. అన్ని బిడ్ బ్యాంకు కూడా అప్లికేషన్ మెథడ్లో ప్రస్తుత పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసిన తర్వాత మీరు తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. అంతేకాకుండా ఏపీ సచివాలయం, గ్రూప్ 2, డిఎస్సి, గ్రూప్ 2 అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు కూడా అందుబాటులో ఉందండి, చాలా తక్కువ కాస్ట్లో. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే డెమో చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. చైనాలోని బీజింగ్లో కొనసాగుతున్న క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్ అంతర్జాతీయ సదస్సులో 3 ప్రతిష్టాత్మక బంగారు అవార్డులను రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ గెలుచుకుంది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆంధ్రప్రదేశ్లో ఉంది. వివరాలు చూద్దాం. రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చైనాలోని బీజింగ్లో కొనసాగుతున్న క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్ ICQCC 2023 అంతర్జాతీయ సదస్సులో 3 ప్రతిష్టాత్మక బంగారు అవార్డులను గెలుచుకుంది. మరి సోమవారం ప్రారంభమైన సదస్సు గురువారంతో ముగుస్తుంది. స్పెషల్ బార్ మిల్, బ్లాస్ట్ ఫర్నేస్ మరియు స్టీల్ మెల్టింగ్ షాప్ యూనిట్లను నిర్వహిస్తున్న RINL యొక్క క్వాలిటీ సర్కిల్ టీంలు టెస్లా, రాకర్స్ మరియు అభ్యుదయ్ ఈ అవార్డులను పొందాయి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో మొదటిసారిగా మధుమేహంకి ఉపయోగించే మందు ఇన్సులిన్ నోటి ద్వారా తీసుకునే ఓజులిన్ అనే పేరుతో మందుని అభివృద్ధి చేసిన భారతీయ ప్రముఖ బయోటెక్ కంపెనీ. ఆన్సర్ ఆప్షన్స్ అండి, నీడిల్ ఫ్రీ టెక్నాలజీ. ఏంటంటే అది నీడిల్ ఫ్రీ టెక్నాలజీ. చూద్దాం వివరాలు. ఇన్సులిన్ అనేది మధుమేహంకి ఉపయోగించే మందు. దీనిని సాధారణంగా ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాలి. కానీ హైదరాబాద్కు చెందిన నీడిల్ ఫ్రీ టెక్నాలజీ అనేది సూది లేకుండా నోటి ద్వారా తీసుకునే మందును అభివృద్ధి చేసింది. ఓరల్ ఇన్సులిన్ లేదా నోటి ద్వారా తీసుకునే ఇన్సులిన్ను ఓజులిన్ అనే పేరుతో మరి మందుని తయారు చేసింది. ఇది ప్రస్తుతం ప్రయోగాలలో బాగా పనిచేస్తుంది. ఇది సాధారణ ఇంజెక్షన్ రూపంలో తీసుకునే మందు ఎటువంటి ఫలితాలను తీసుకుంటుందో అదే విధంగా ఈ మౌత్ స్ప్రే కూడా పనిచేస్తుంది. జస్ట్ లైక్ ఇన్హేలర్ లాగా ఉంటుందండి, సేమ్ అదే విధంగా అయితే దీన్ని తీసుకుంటారు. నెక్స్ట్ వన్. డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ సెంటర్ డెవలప్మెంట్ పాలసీ అండ్ ప్రాక్టీస్ భాగస్వామ్యంతో 5వ డిజిటల్ సిటిజన్ సమ్మిట్ డిజిటల్ పౌరుల సమావేశంను ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, టీ హబ్ తెలంగాణ. వివరాలు చూద్దాం. డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ సెంటర్ డెవలప్మెంట్ పాలసీ అండ్ ప్రాక్టీస్ భాగస్వామ్యంతో 5వ డిజిటల్ సిటిజన్ సమ్మిట్ డిజిటల్ పౌరుల సమావేశంను నిర్వహిస్తుంది. మరి ఈ ఈవెంట్ ఇంటర్నేషనల్ గవర్నెన్స్, మానవ హక్కులు మరియు భవిష్యత్తుకు సంబంధించిన అంతర్జాలం మొదలైన కీలకమైన వాటిపై దృష్టి సారించాయి. నవంబర్ 2 నుంచి 4 వరకు టీ హబ్లో సమ్మిట్ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో DEF సహకరించింది.
3 రోజుల డిజిటల్ పౌరుల సమావేశము ప్రకాశవంతమైన ప్రజాస్వామ్యము కోసము ఇంటర్నెట్ను ఉపయోగించడం థీమ్తో నిర్వహించడము జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో ఉన్న ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ ఏ క్రీడలో బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నారు? ఎవరండి? ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ ఏ క్రీడా విభాగంలో అండి? మరి ఆప్షన్ ఏ షూటింగ్. వివరాలు చూద్దాం. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2023లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో 2023లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో తోమర్ చేసిన 463.5 స్కోర్ ఆకట్టుకునే స్కోర్తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మరి ఈ ఈవెంట్లో అత్యధిక విజయవంతమైన భారత షూటర్గా నిలిచింది. టియాన్ జియామింగ్ రజతము, డు లిన్షు కాంస్యం సాధించారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చెందిన టియాన్ జియామింగ్ 462.7 స్కోర్తో రజత పథకాన్ని ఖాయం చేసుకోగా అతని సహచరుడు డు లిన్షు 450.3 పాయింట్లతో కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నారు. నెక్స్ట్ వన్. భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని క్రికెట్కు చేసిన సేవకు గుర్తుగా ఇటీవల ఏ స్టేడియంలో విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది? ఎక్కడండి మరి? ఆప్షన్ డి వాంకడే స్టేడియం, ముంబై. వివరాలు చూద్దాం. ముంబైలోని ఐకానిక్ వాంకడే స్టేడియంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇది భారతదేశం మరియు శ్రీలంక మధ్య ప్రపంచ కప్ మ్యాచ్తో సమానంగా ఉంటుంది. అంటే ఈ భారతదేశం శ్రీలంక మధ్య జరిగినటువంటి మ్యాచ్ ఆ రోజే ఈ యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారండి. మరి క్రికెట్ స్ట్రోక్ మధ్యలో దిగ్గజ బ్యాట్స్మెన్ని బంధించిన ఈ విగ్రహం సచిన్ టెండూల్కర్ స్టాండ్ని ఆనుకుని లిటిల్ మాస్టర్కి నివాళులు అర్పిస్తూ తన స్థలాన్ని కొనుగొంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. భారతదేశం యొక్క డీప్ ఓషన్ మిషన్ నీటి అడుగున అన్వేషణలో గణనీయమైన పురోగతిని సూచిస్తూ ఇటీవల వార్తల్లో ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వర్తిస్తుంది? ఆప్షన్స్ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. భారతదేశం యొక్క డీప్ ఓషన్ మిషన్ నీటి అడుగున అన్వేషణలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఇది సముద్రపు లోతులో 6,000 మీటర్ల లోతును పరిశోధించే లక్ష్యంతో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ నేతృత్వంలో DOM విభిన్న స్తంభాలను కలిగి ఉంది. ప్రతి ఒక్కటి మహాసముద్రాలలో భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక ప్రయత్నానికి ప్రత్యేకంగా దోహదం చేస్తుంది. సో డీప్ ఓషన్ మిషన్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్: డీప్ సీ మైనింగ్ మరియు సబ్మెర్సిబుల్ ఎక్స్ప్లోరేషన్ కోసము సాంకేతిక అభివృద్ధి, శాస్త్రీయ సెన్సార్లు మరియు సాధనాలతో కూడిన మాస్ట్రియా 6000 అనే మానవ సహిత సబ్మెర్సిబుల్తో సహా స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై డీప్ ఓషన్ మిషన్ దృష్టి పెడుతుంది. సో సబ్మెర్సిబుల్ రాగి, మాంగనీస్, నికెల్ మరియు కోబాల్ట్ వంటి విలువైన లోహాలను కలిగి ఉన్న మధ్య హిందూ మహాసముద్రం నుండి పాలిమెటాలిక్ నోడ్యూల్స్ను త్రవ్వుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. టాటా పవర్ ప్రెసిడెంట్ రెన్యూవబుల్స్ మరియు దాని అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ యొక్క CEO మరియు MDగా ఇటీవల క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ అండి. దినేష్ నందా. భారతదేశంలోని ప్రముఖ ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీలలో ఒకటైన టాటా పవర్ ప్రెసిడెంట్ రెన్యూవబుల్స్ మరియు దాని అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ యొక్క CEO మరియు MDగా దీపేష్ నందాను నియమించడంతో గణనీయమైన నాయకత్వ మార్పును ప్రకటించింది. నవంబర్ 1, 2023 నుంచి అమల్లోకి వచ్చే ఈ చర్య పునరుత్పాదక ఇంధన రంగంలో ఆధిపత్య శక్తిగా మారే దిశగా టాటా పవర్ ప్రయాణంలో ఒక వ్యూహాత్మక దశను సూచిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. బ్రిటిష్ వారి పరిపాలనకు నిదర్శనంగా ఉన్న కోల్కతాలోని రాజ్భవన్లోని ఐకానిక్ థ్రోన్ రూమ్ ఎవరి స్మారకార్థము పేరు మార్చారు? ఎవరి స్మారకార్థం అండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్మారకార్థం. వివరాలు చూద్దాం. ఒక ముఖ్యమైన చర్యలో కోల్కతాలోని రాజ్భవన్లోని ఐకానిక్ థ్రోన్ రూమ్ బ్రిటిష్ శకం యొక్క వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది మొదటి ఉప ప్రధాని మరియు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని స్మరించుకునేలా పేరు మార్చబడింది. స్వాతంత్ర భారతదేశం స్వతంత్ర సమరయోధుడికి నివాళులర్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
గవర్నర్ సివి పటేల్ జయంతి సందర్భంగా ఇదైతే జరిగింది. నెక్స్ట్, ఆగ్నేయాసియా కోసం తదుపరి ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజనల్ డైరెక్టర్ ఎన్నికలలో విజయం సాధించిన సాయిమా వాజేద్ ఏ దేశానికి చెందిన వారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ డి బంగ్లాదేశ్. ఇటీవలి పరిణామంలో ఆగ్నేయాసియా కోసం తదుపరి ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజనల్ డైరెక్టర్ ఎన్నికల్లో బంగ్లాదేశ్కు చెందిన సైమా వాజేద్ ప్రధానమంత్రి షేక్ హసీనా కుమార్తె విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థి నేపాల్కు చెందిన శంభు ప్రసాద్ ఆచార్యను అధిగమించి గణనీయమైన ఓట్లను సాధించింది. మరి ఎన్నికల ఫలితము. న్యూఢిల్లీలో WHO సౌత్ ఈస్ట్ ఆసియా రీజియన్ ప్రాంతీయ కమిటీ 76వ సెషన్లో జరిగిన ఎన్నికల సమయంలో వాజేద్ రహస్య బ్యాలెట్ ద్వారా నామినేట్ అయితే అయ్యారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నేషనల్ ఎఫిషియంట్ కుకింగ్ ప్రోగ్రామ్ మరియు ఎనర్జీ ఎఫిషియంట్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్ అనే రెండు సంచలనాత్మక కార్యక్రమాలను ఇటీవల న్యూఢిల్లీలో ప్రారంభించిన మంత్రిత్వ శాఖ. ఆప్షన్ బి అండి విద్యుత్ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించిందండి. వివరాలు చూద్దాం. విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ నేషనల్ ఎఫిషియంట్ కుకింగ్ ప్రోగ్రామ్ మరియు ఎనర్జీ ఎఫిషియంట్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్ అనే రెండు సంచలనాత్మక కార్యక్రమాలను నవంబర్ 2, 2023 న్యూఢిల్లీలో ఆవిష్కరించింది. కేంద్ర మంత్రి శ్రీ ఆర్కే సింగ్ నేతృత్వంలోని ఈ కార్యక్రమాలను కేంద్ర విద్యుత్ మరియు నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ఆర్కే సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు భారతదేశంలో వంట పద్ధతులను విప్లవాత్మకంగా మార్చడం మరియు శక్తి సమర్థవంతమైన అభిమానుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ వన్, భారత ఎన్నికల సంఘం ఇటీవల రూపొందించిన ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిపే సమగ్ర సాఫ్ట్వేర్ సూట్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఇన్కోర్ అంటారండి. ఇన్కోర్ దాని పేరు. వివరాలు చూద్దాం. భారత ఎన్నికల సంఘము ఎన్కోర్ పేరుతో ఒక అంతర్గత సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది. ఇది రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్పై కమ్యూనికేషన్లను ప్రారంభించడం. ఎన్కోర్ అనేది సమర్థవంతమైన అభ్యర్థి మరియు ఎన్నికల నిర్వహణ కోసం రూపొందించబడిన ఒక సమగ్ర సాఫ్ట్వేర్ సూట్. ఎన్నికల ప్రక్రియ సమయంలో సజావుగా జరిగే కార్యకలాపాల కోసము అనేక రకాల ఫీచర్లను అందిస్తుంది. అతుకుల్లేని అభ్యర్థి మరియు ఎన్నికల నిర్వహణ ఎన్కోర్ రిటర్నింగ్ అధికారులకు వివిధ ఎన్నికల సంబంధిత విధులను నిర్వహించడానికి అభ్యర్థి నామినేషన్ నుంచి ఓటర్ టర్నింగ్, ట్రాకింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల సంకలనం మరియు డేటా నిర్వహణ వరకు ఒక అతుకులు లేని అంటే ఎలాంటి డిస్టర్బ్ లేనటువంటి ఒక చైన్ సిస్టమ్ని మరి సమగ్ర నివేదిక రూపంలో అయితే ఇది అందిస్తుంది. నెక్స్ట్ వన్, ఎడెల్గివ్ హూరున్ ఇండియా ఫిలంథ్రోపీ లిస్ట్ 2023లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆప్షన్ బి అండి శివ్ నాడార్. వివరాలు చూద్దాం. హెచ్సిఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ మరియు అతని కుటుంబం ఎడెల్గివ్ హూరున్ ఇండియా ఫిలంథ్రోపీ లిస్ట్ 2023లో అగ్రస్థానాన్ని నిలుపుకున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వారు 2042 కోట్ల విరాళాన్ని అందించారు. ఇది వరుసగా 5వ సంవత్సరం నాడార్ 78 ఏళ్ల వయసులో విరాళం ఇచ్చింది. ఈ విశిష్ట ర్యాంక్ను క్లెయిమ్ చేయడం అయితే జరిగింది. అజిజ్ ప్రేమ్జీ యొక్క అద్భుతమైన లీప్ మరియు యువ పరోపకారి ఆరంగ్రేటం. విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజిజ్ ప్రేమ్జీ మరియు అతని కుటుంబము 1774 కోట్ల రూపాయల విరాళంతో 2వ స్థానంలో నిలిచారు. ముఖ్యంగా ప్రేమ్జీ యొక్క దాతృత్వ సహకారము మునుపటి సంవత్సరంతో పోలిస్తే 267% గణనీయమైన పెరుగుదలను సాధించింది. ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 సమయంలో ఉదారంగా 110 కోట్ల విరాళం అందించిన అతిపిన్న వయస్కుడైన పరోపకారి నిఖిల్ కామత్ను జాబితా స్వాగతించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రపంచ ఆహార భారతదేశం 2023 కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ఉన్న భారత్ మంటపంలో ప్రారంభించనున్నారు. ఓకే, ఇండియా కన్వెన్షన్ సెంటర్ ఎక్కడుంది? అది న్యూఢిల్లీలో ఉంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ ఆహార భారతదేశం 2023ను ప్రారంభించనున్నారు. ఇది భారతదేశ పాక వారసత్వం మరియు దాని ప్రపంచ ఆహార సంభావ్యత యొక్క వేడుక. ఈ 2వ ఎడిషన్ సంస్కృతి, వంటకాలు మరియు వాణిజ్యాన్ని ఏకం చేస్తుంది. చర్చలు, భాగస్వాములు మరియు వ్యవసాయ ఆహార రంగ పెట్టుబడులకు వేదికను అందిస్తుంది. ఈ కార్యక్రమం న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని భారత్ మంటపంలో ప్రారంభమవుతుంది. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ సన్మానం చేస్తారు. నెక్స్ట్ వన్,
భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏ గల్ఫ్ దేశ సహకారంతో విద్యా నైపుణ్యత రంగాలపై అవగాహన ఒప్పందం కుదిరింది ఇటీవల? ఫర్ ద ఫస్ట్ టైం అండి ఈ దేశంతో కుదరడం. ఆప్షన్ ఏ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వివరాలు చూద్దాం. భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య విద్యా సహకారం కోసం ఒక ముఖ్యమైన మైలురాయిగా కేంద్ర విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ యుఏఈ విద్యా మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ ఫలాసీతో అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. గల్ఫ్ సహకారంతో మొట్టమొదటిసారిగా గుర్తింపు పొందిన ఈ ఎంఓయు రెండు దేశాల మధ్య సహకారం మరియు విద్యాపరమైన మార్పిడికి కొత్త మార్గాలను తెరుస్తుంది. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ ఆకలి నివేదిక గురించి క్రింది వాటిలో సరైన సమాధానము. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. వివరాలు చూద్దాం. ఇటీవల నివేదిక ప్రకారము 18 ఆకలి హాట్స్పాట్లలో తీవ్రమైన ఆహార అభద్రత పెరుగుతుంది. ఈ హాట్స్పాట్లు 22 దేశాలు మరియు భూభాగాలను కలిగి ఉన్నాయి. వచ్చే 6 నెలల్లో ఆహార భద్రత గణనీయంగా దిగజారుతుందని ఒక అంచనా వేయడం అయితే జరిగింది. వివరాలు చూద్దాం. యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ మరియు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇటీవలి నివేదిక ప్రకారము 18 ఆకలి హాట్స్పాట్లలో తీవ్రమైన ఆహార అభద్రత పెరుగుతుంది. ఈ హాట్స్పాట్లు 22 దేశాలు మరియు భూభాగాలను కలిగి ఉన్నాయి. నివేదిక 2023 నుండి ఏప్రిల్ 2024 వరకు ఉంటుంది. ఈ హాట్స్పాట్ల ఎంపిక నిపుణుల ఏకాభిప్రాయం మరియు వివిధ అంశాల విశ్లేషణపై ఆధారపడి ఉంటుంది. హాట్స్పాట్లను గుర్తించడం. నివేదికలో గుర్తించబడిన దేశాలు మరియు భూభాగాలలో బుర్కినా ఫాసో, మాలి, సుడాన్, దక్షిణ సుడాన్, నైజర్, చాద్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, పాలస్తీనా, సిరియన్ అరబ్ రిపబ్లిక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, జిబౌటి, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, మలావి, జింబాబ్వే, హైతీ, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హోండూరస్ మరియు నికరాగ్వా. మరి ఈ ప్రాంతాలన్నింటిలోనూ వచ్చే 6 నెలల్లో ఆహార భద్రత గణనీయంగా దిగజారుతుందని అంచనా వేయడం అయితే జరిగింది. కొసమెరుపు ఏంటి అంటే ఇందులో పాకిస్తాన్ కూడా ఉండడం అండి. అక్కడ కూడా తీవ్రమైనటువంటి ఆహార సంక్షోభం అయితే రాబోతున్నట్లుగా అయితే మనకు తెలుస్తుందండి. అక్కడ ఇన్ఫ్లేషన్ కనుక చూసినట్లయితే 200+ దాటిపోయింది, 300 కూడా దాటిపోయిందండి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం రేటు. ఓకే, ఇక్కడ మామూలుగా ఈ దేశాలలో సాధారణంగా ఎప్పటి నుంచో ఉంటుంది, కానీ పాకిస్తాన్లో ఇటీవల పెరిగింది. నెక్స్ట్ వన్, ఇంధన రంగంలో గణనీయమైన పొదుపును సాధించడానికి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సహకారంతో ఏ రాష్ట్రంలో డ్రాఫ్ట్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ యాక్షన్ ప్లాన్ 2030ని ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి, కేరళలో. కేరళ కోసం డ్రాఫ్ట్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ యాక్షన్ ప్లాన్ 2030 నాటికి గణనీయమైన ఇంధన పొదుపు కోసం ఆశాజనకమైన అవకాశాలను కలిగి ఉంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సహకారంతో కేరళలోని ఎనర్జీ మేనేజ్మెంట్ సెంటర్ మద్దతుతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII ఈ ప్రణాళికలను అభివృద్ధి చేసింది. ఇంధన పొదుపులో రాష్ట్రం గణనీయమైన పురోగతిని సాధించగల కీలక రంగాలను హైలైట్ చేస్తుంది. పచ్చని భవిష్యత్తు కోసం ఎలక్ట్రిక్ వాహనాలు. ప్రణాళిక యొక్క కేంద్ర బిందువులలో ఒకటి ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ. ముసాయిదా ప్రకారం కేరళ రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచడం వల్ల గణనీయమైన శక్తి ఆదా అవుతుంది. మితమైన దృశ్యాంతంలో కేరళ 2030 నాటికి 0.56 మిలియన్ టన్నుల చమురుతో సమానమైన ఆదా చేయగలదు. అయితే ప్రతిష్టాత్మక దృశ్యం 0.84 MTOE ఆదా చేయగలదు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రపంచంలోనే మొదటిసారిగా దేశం మొత్తం మీద వీధి కుక్కలను వ్యాక్సినేషన్ చేసిన దేశం ఇది. ప్రపంచంలో ఫర్ ద ఫస్ట్ టైం అండి వీధి కుక్కలన్నిటికీ కూడా వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. దీన్నే రేబీస్ కంట్రోల్ ప్రాజెక్ట్ అనేటువంటి పేరు పెట్టారు. ఏ దేశంలో అండి? భూటాన్. ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ ఫ్రీ కంట్రీ అంటారండి దీన్ని. చూద్దాం. జంతు సంక్షేమం మరియు ప్రజారోగ్యం కోసం ఒక ముఖ్యమైన మైలురాయిలో భూటాన్ తన మొత్తం వీధి కుక్కల జనాభాను విజయవంతంగా క్రిమిరహితం చేసి కీటకాలు వేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా అవతరించింది. 14 ఏళ్ల సుదీర్ఘ కుక్కల జనాభా నియంత్రణ కార్యక్రమం తర్వాత ఈ ఘనత వచ్చింది. నేషనల్ డాగ్ పాపులేషన్ మేనేజ్మెంట్ మరియు రేబీస్ కంట్రోల్ ప్రాజెక్ట్ అండి ఇది. మరి నేషనల్ డాగ్ పాపులేషన్ మేనేజ్మెంట్ అండ్ రేబీస్ కంట్రోల్ ప్రాజెక్టు 2009లో ప్రారంభించబడింది. భూటాన్లో వీధి కుక్కల సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ యానిమల్ చారిటీ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ మద్దతుతో ఈ కార్యక్రమం 1,50,000 వీధి కుక్కలకు స్టెరిలైజ్ చేసి టీకాలు వేసి 32,000 పెంపుడు కుక్కలకు
మైక్రోచిప్ కూడా చేసింది. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2023 థీమ్ ఏంటి? ఆప్షన్ బి అవినీతికి నువ్వు చెప్పండి, దేశానికి కట్టుబడి ఉండండి. ఆపరేషన్ శేష ఇటీవల ప్రారంభించబడింది. మరి అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుంది డాష్. వేటి యొక్క అక్రమ రవాణా అండి? ఆప్షన్ బి కలప. ఇటీవల మరణించిన సలీముల్ హక్ ఏ వృత్తితో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ బి అండి వాతావరణ మార్పు నిపుణుడు. ఎన్పిఎస్ ఫండ్ ఉపసంహరణ కోసం ఏ సంస్థ పెన్నీ డ్రాఫ్ట్ ధృవీకరణను తప్పనిసరి చేసింది? ఆప్షన్ బి పిఎఫ్ఆర్డిఏ. అబువా ఆవాస్ యోజన ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ప్రారంభించింది? అబువా ఆవాస్ యోజన. ఆప్షన్ బి జార్ఖండ్. 2023 నాటికి ఓడిఐ ప్రపంచ కప్లో అత్యంత విజయవంతమైన క్రికెట్ జట్టు ఏది? ఆప్షన్ బి అంటే ఆస్ట్రేలియా. ఓకే, ఓడిఐ ప్రపంచ కప్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఇక్కడ ఇండియా తప్పుపడింది. ఇక్కడ ఇండియానే మరి అత్యుత్తమ విజయవంతమైన జట్టుగా ఉందండి. ఇప్పటివరకు జరిగిన 7 మ్యాచ్లో 7 గెలుపొందింది భారత జట్టు. ఓకే, గమనించాలి. ఇటీవల WHO నివేదిక ప్రకారం భారతదేశంలో 188.3 మిలియన్ల మంది ప్రజలు ఏ ఆరోగ్య పరిస్థితితో బాధపడుతున్నారు? అయితే కేవలము 37% మంది మాత్రమే దీనికి సంబంధించిన రోగ నిర్ధారణ చేస్తున్నారు. ఏం యొక్క వ్యాధి అండి అంటే అది హైపర్ టెన్షన్ అండి. ఓకేనా, హైపర్ టెన్షన్, బీపీ. రక్షణ మంత్రిత్వ శాఖ మేక్ ఇన్ ఇండియా చొరవ క్రింద ప్రారంభించిన మహాబలి డాష్ ఏంటండి మహాబలి అనేది? ఆప్షన్ సి బొలార్డ్ ఫుల్ ట్యాగ్ అంటారు దాన్ని, బొలార్డ్ ఫుల్ ట్యాగ్. నెక్స్ట్ వన్, వార్తల్లో కనిపించే టీఓటీ మోడల్ ఏ రంగానికి సంబంధించింది? ఆప్షన్ బి అండి మౌలిక సదుపాయాలు. వార్తల్లో కనిపించిన హిరోషిమా ఏఐ ప్రక్రియ ఏ బ్లాక్తో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ బి అండి G7. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ మహిళా సాధికారత పైన చూద్దాం. ప్రకరణ 243D ప్రకారం పంచాయతీ సంస్థల్లో మహిళలకు ఎన్నో వంతు స్థానాలను రిజర్వ్ చేయాలి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి 1/3%. ఓకే, అంటే 3 ఉంటే 1 మహిళలకు ఇవ్వాలి అని అర్థం. బాల్య వివాహాల నిరోధ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ 2 1852లో. నిర్భయ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ 3 2013. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహిళలకు ఎంత శాతం కేటాయింపు ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి 33%. క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి. 2001 సంవత్సరంను కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత దినోత్సవంగా ప్రకటించింది లేదా సంవత్సరంగా ప్రకటించింది. 1985లో మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా సమావేశం జపాన్లో జరిగింది. పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ 1 1 మాత్రమే సరైనదిగా చెప్పుకోవచ్చు. స్వయం సహాయక సంఘాలు అనేవి ఏ రకమైన సంస్థలు? ఆప్షన్ 2 అండి అనియత సంస్థలుగా చెప్పుకోవచ్చండి. ఆప్షన్ 2. హిందూ వారసత్వ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? 1956. ఆప్షన్ 2. సమాన వేతన చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆప్షన్ 2 1971. మహిళా సాధికారత మహిళా కమిషన్ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆప్షన్ 1 1991. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆర్టికల్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కలవు. ప్రకరణ 39D ప్రకారం స్త్రీ పురుషులకు సమాన పనిని సమాన వేతనము ఉంటుంది. సరైనవి ఏంటండి ఇందులో? ఆన్సర్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 2 మాత్రమే సరైనదిగా చెప్పుకోవచ్చు. మొదటి తప్పు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.